హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్విత టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? సో ఇవాల్టి వీడియో ఏంటంటే, ఫస్ట్ టైం ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ఇండియా టు అమెరికా, సో ఏమేమి క్యారీ చేయాలనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. అంటే మస్ట్ అండ్ షుడ్గా మనం ఏం తెచ్చుకోవాలి అనే రిలేటెడ్ వీడియో అనమాట ఇది. ఫస్ట్ టైం వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళకి కొంచెం ఐడియా లేకపోవచ్చు కదా ఏమేమి తీసుకురావాలి, ఇక్కడ ఏమేమి అవైలబుల్ ఉంటాయి, సో అలా అనమాట. సో ఇంకా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో స్టెప్ బై స్టెప్ కిచెన్, పూజ ఐటమ్స్, ఇంకా మన రిలేటెడ్ అనమాట. సో ఫస్ట్ అయితే ఇలాంటి గరిటెలు అయితే తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. లైక్ కర్రీ వేసుకోవడానికి అలా. సో ఇంకా అలాంటిది పట్టుకోవడానికి సో ఇలాంటి గరిటెలు అయితే చాలా యూజ్ అవుతాయి అన్నమాట. రైస్ పెట్టుకోవడానికైనా, అలా ఏమన్నా ఫ్రైస్ చేసినప్పుడైనా పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతాయి అన్నమాట. అలాంటి గరిటెలు తెచ్చుకోండి. సో నైఫ్ అండ్ సిజర్ అనమాట, అవి ప్యాకుల్లో ఉండాలి. అన్ప్యాక్డ్ ఉంటే అక్కడ తీసేస్తారు, తీసుకొని రానివ్వరు అనమాట. సో ఇలాంటి బౌల్స్ కొన్ని తెచ్చుకొని, కొంచెం పెద్దగా ఉన్న బౌల్స్ కూడా తెచ్చుకోండి. సో అలాంటి ప్లేట్స్ కూడా కొన్ని తెచ్చుకోండి మినిమంగా. దాని తర్వాత పప్పు స్మాష్ చేసేదన్నమాట, అది ఒకటి తెచ్చుకోండి. సో అల్లం తెల్లగడ్డ దంచుకుంటాం కదా, రోల్ లాంటిది, అది ఒకటి. సో దాని తర్వాత ఇడ్లీ పాత్ర మ్యాండేటరీ, దోశ ప్యాన్, చపాతీ ప్యాన్, దాని తర్వాత సో చపాతీ స్టిక్ రోలర్, ఇది ఒకటి తెచ్చుకోండి. దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ అనమాట. సో ఇలాంటి రబ్బర్స్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకోవాలి మనము. సో విజిల్స్ కూడా ఎక్స్ట్రా తెచ్చుకోవాలన్నమాట. తర్వాత స్టీల్ ప్లేట్స్, స్పూన్స్, దాని తర్వాత సర్వింగ్ బౌల్స్ అని ఉంటాయి. మనం మైక్రోవేవ్కి ఏవైతే యూస్ చేస్తామో అవి ఉంటాయన్నమాట, అది. దాని తర్వాత ప్రెషర్ కుక్కరు, డీప్ ఫ్రై చేసుకోవడానికి పెనం ఒకటి తెచ్చుకోవాలి. సో దాని తర్వాత ఇంకా స్పైసెస్కి వస్తే మొత్తం అనమాట, గరం మసాలా, బిర్యానీ మసాలా, పసుపు, కారం, కరివేపాకు ఆకులు, అవి ఎండబెట్టి తీసుకొని వస్తే మంచిదన్నమాట, వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి. దాని తర్వాత ఏదైనా లైక్ మునగాకు మీరు ఎండబెట్టుకొని తెచ్చుకోవచ్చు అన్నమాట. బెల్లం, దాని తర్వాత లైక్ బిర్యానీ స్పైసెస్ అన్నీ అనమాట. సో సీడ్స్ అయితే నాట్ అలౌడ్ అండి. ఏవైతే మనం మట్టిలో వేస్తే మొలకలు వస్తాయో అవైతే అలో చేయరు. మీరు ఏం తెచ్చుకోవాలన్నా either పౌడర్ రూపంలోనే తీసుకురావాలి. సో గసగసాలు అంటారు కదా, అవైతే పౌడర్ రూపంలో కూడా అలో లేదు, నార్మల్గా కూడా అలో లేదనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని తర్వాత మనకు కావాల్సినవి అయితే లైక్ పేస్ట్, బ్రషెస్, షాంపూస్, హెయిర్ ఆయిల్స్, దాని తర్వాత ఇంకా కిడ్స్ ఉన్నారనుకో, చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళది మనం ఇండియాలో వ్యాక్సిన్స్ ఇచ్చాం కదా, సో ఆ షీట్ మ్యాండేటరీ అనమాట ఇక్కడ వ్యాక్సిన్స్ వేయాలి అంటే. సో అది అడుగుతారు తప్పకుండా. సో వాళ్ళకి ఒక 1 month సరిపడా మెడిసిన్స్ అయితే తీసుకొచ్చుకోవాలి మనము, విత్ ప్రిస్క్రిప్షన్, కిడ్స్ ఉన్న వాళ్ళైతే. దాని తర్వాత ఈవెన్ మనకు కూడా మనం మెడిసిన్స్ తీసుకోవాలి, లైక్ బేసిక్ అనమాట, ఫీవర్, కోల్డ్, కాఫ్, అలా వాటికి తెచ్చుకోవాలి. దాని తర్వాత సో ఇలాంటివి కూడా తెచ్చుకోవచ్చు అనమాట. ఇవి చిలకాలో ఏదో అంటారు కదా, సో అలా అనమాట. సో మనకి డీమార్ట్లో అయితే ఇలా కిట్ ఒకటి దొరుకుద్ది, దీంట్లోనే మొత్తం ఉంటాయన్నమాట, లైక్ స్టిచ్చింగ్ రిలేటెడ్ అంతా మొత్తం ఉంటుంది. సో అవి తెచ్చుకుంటే సరిపోయిద్ది. ఇఫ్ ఇన్ కేస్ బటన్స్ అలా ఊడిపోయినా
మనకు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి రబ్బర్లు, పౌడర్స్, మాయిశ్చరైజర్, క్రీమ్స్, ఇంకా బేబీస్ ఉంటే బేబీ రిలేటెడ్ క్రీమ్స్ అనమాట. సో అవన్నీ తెచ్చుకోవాలి. దాని తర్వాత మీరు ఒకవేళ యూఎస్ఏ నుంచి వచ్చి డైరెక్ట్ హోటల్లో అనుకోండి, అప్పుడు మనము రైస్ కొద్దిగా, పప్పులన్నీ కొంచెం కొంచెం తెచ్చుకోవడం బెస్ట్. లేదు డైరెక్ట్గా ఫ్రెండ్ హోమ్కి వస్తున్నాము అన్నప్పుడైతే ఇవేం అవసరం ఉండదన్నమాట. ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, సో ప్రాబ్లం లేదు. దాని తర్వాత ఇంకా పూజ ఐటమ్స్ అయితే ఇంకా చిన్న చిన్నవి దీపాలు, ఇంకా పటం అయితే గ్లాస్ది అవాయిడ్ చేయండి. లామినేటెడ్ ఉన్న దేవుడికి ఫొటోస్ అయితే లగేజ్లో అయితే ఏం బ్రేక్ అవ్వకుండా వస్తుంది అన్నమాట. ఇంకా దాని తర్వాత కారం పొడి, ధనియా పొడి అవన్నీ ఇంకా మీరు అక్కడి నుంచి తెచ్చుకోవడమే బెస్ట్. మెయిన్ చింతపండు ఇక్కడైతే అంత టేస్ట్ ఉండదన్నమాట. సో నేనైతే ఇండియా నుంచినే తెచ్చుకున్నా. పసుపు, ఇంకా హోల్ గరం మసాలా అంతా మనం ఒకసారి డిమార్ట్కి వెళ్తే మనకి ఇంకా అన్నీ అక్కడ అవైలబుల్ ఉంటాయన్నమాట. సో వాటర్ బాటిల్స్ అయినా, దాని తర్వాత టీ పెట్టుకోవడానికి టీ గిన్నె కావచ్చు, స్టీల్ రిలేటెడ్ అది సర్వింగ్ అని చెప్పాను కదా, మైక్రోవేవ్లో పెట్టుకునేది. సో అలా బౌల్స్ తెచ్చుకోవడం బెస్ట్. దాని తర్వాత ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత స్టీల్ ఐటమ్స్, స్టీల్ సెట్ అని మనకు కాస్కోలో దొరుకుతాయి అన్నమాట. సో అవి తెచ్చుకోవడం బెస్ట్ అనమాట. సో బేసిక్గా ఒక డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక పెనము, దోశ ప్యాన్ మ్యాండేటరీ, చపాతీ అవన్నీ తెచ్చేసుకొని ఇంకా స్టీల్ కుక్వేర్ అంతా ఇక్కడ కొనుక్కోవడం చాలా బెస్ట్ అని నేను చెప్తాను అనమాట. అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం. ఇంకా మిక్సీ మ్యాండేటరీ అనమాట. మన ఇండియా నుంచి తెచ్చుకునేటప్పుడు 110 volts అని అడగాలి ప్రీతి. ఇంకా మీకు ఇన్ కేస్ మీకు ఇంకా లగేజ్ ఉంది, మేము ఒక 2-3 members అలా వస్తున్నాము అన్నప్పుడైతే చిన్నగా గ్రైండర్ కూడా తెచ్చేసుకుంటే బెస్ట్ అనమాట. లైక్ దోశకి, ఇడ్లీకి యూజ్ అవుతుంది. దాని తర్వాత ట్రెడిషనల్ వియర్ అనమాట. డ్రెస్సెస్ కానీ, శారీస్ కానీ, వెస్ట్రన్ అయితే ఎక్కడ దొరుకుతాయి, ప్రాబ్లం లేదు. సో ఎక్కువ శారీస్, డ్రెస్సెస్ తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయండి. మెయిన్ అది అనమాట. దాని తర్వాత పికిల్స్ అనమాట. పికిల్స్ కూడా తెచ్చుకోండి. దాని తర్వాత నాకు తెలిసినంత వరకు ఇదే. ఇంకొకవేళ ఏమైనా మిస్ అయ్యాను అంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లైక్ ఇంకా పూజ ఐటమ్స్ అంటే చెప్పక, లైక్ అగరబత్తీస్, ఒత్తులు, దీపం ఆయిల్. సో అవన్నీ మీరు అక్కడి నుంచి తెచ్చుకోవడం బెస్ట్ కొన్ని డేస్ వరకు. తర్వాత ఇక్కడ ఇండియన్ స్టోర్లో అయినా మనకు ఆల్మోస్ట్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఏమంటే కొద్దిగా కాస్ట్లీ అనమాట, అంతే. A to Z మనకు అన్నీ దొరుకుతుంది. సో కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం అక్కడ నుంచి తెచ్చుకోవడం బెస్ట్. అంతే అండి. ఈ వ్లాగ్ వరకు అయితే నేను తెచ్చుకున్న వరకు, నాకు గుర్తున్నంత వరకు అయితే నేను షేర్ చేశానని అనుకుంటున్నా. సో మీకు ఈ వ్లాగ్ నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.